ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతని అతనికి తెలియచేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, మానవాతీతమైన రీతిలో ఏలియా అవసరాలు తీర్చడానికి దేవుడు కాకులను వాడుకున్నాడు. దేవుడు కాకులు మందను సమకూర్చాడు. లోకమంతా కరువుతో తాండవిస్తుండగా కాకులు లైన్గా ఒకదాని వెనక ఒకటి మాంసము రొట్టె పట్టుకొని వచ్చాయి. ఏలియా చాలు అనే వరకు తెచ్చాయి. అవి మానుకొని సేవకునికి ఇచ్చాయి. నిజంగా ఎంత అద్భుతకరమైన విషయము. సహజంగా కాకులు దొంగ కాకులు అంటాం. అవి పిల్లల దగ్గర ఆహారమును లాక్కెళ్తాయే కానీ ఎవరికి ఆహారం తెచ్చిపెట్టవు కాకులు. అలాంటిది దేవుడు ఆజ్ఞాపించగా మరి కాకుల ద్వారా ఏలియా పోషణ ఎంత విచిత్రము. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వస్తూ ఉన్నాయి. అంత కరువులో ఆహారం ఎక్కడిది? ఆ రొట్టె కానీ ఆ మాంసం కానీ ఎక్కడిది అని ఆలోచిస్తే మరి హోటల్స్ అన్నీ కూడా మూయబడ్డాయి. ఫుడ్ స్టాల్స్ కానీ అన్నీ మూయబడ్డాయి. కానీ సామాన్యమైన భోజనం కాదు, వెజ్ కాదు, నాన్ వెజ్, మిలిటరీ ఫుడ్, బ్రెడ్ అండ్ మీట్. కనుక ఈ ఆహారం అంతా ఎక్కడిది అంటే క్రూయల్ ఎజ్బేల్ కిచెన్లో తయారైన రొట్టె మాంసం తీసుకొచ్చాయి. ఎజ్బేలు అనే రాణి ఉంది, చూశారు కదా, క్రూరత్వం కలిగిన ఆవిడ వంటగదిలో నుంచి ఆహారం తీసుకొచ్చాయట ఏలియాకి. ప్రియ దేవుని బిడలారా, ఆహాబు యెజబేలు ఏలియాను చంపాలని చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. ఎవరైతే ఏలియాను చంపాలనుకున్నారో వారి వంటగదిలో నుండే దేవుడు కాకులకి ఆహారం రెడీ చేసి, అది కూడా వేడివేడి ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఏలియాకు ఉదయము సాయంకాలం ఇస్తూ ఉండేవి. దేవుడు ఇశ్రాయేలుకి అరణ్యములో ఉన్నప్పుడు మరి ఉదయకాలం ముందు మన్నాను, సాయంకాలం ముందు పూరేడులను ఇచ్చి వారిని పోషిస్తూ అన్నాడు. కనుక నీవు కలిగిన దేవుడు గొప్ప దేవుడు. కరువు కాలంలోనైనా ఆయన నిన్ను పోషించగలిగినటువంటి దేవుడు. ఏ పరిస్థితులలోనైనా కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబాన్ని ఎలాగైనా పోషించగలడు. ఈ పరిస్థితులలో దేవుడు నన్ను ఎలా పోషించగలడు అన్న అనుమానం నీకు అవసరం లేదు. ప్రియ దేవుని బిడలారా, కనుక ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉంటే దేవుడు తన పిల్లల పట్ల ఎంతగా ఆలోచిస్తాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడో అరణ్యములో ఉన్న ఏలియాని కాకులు, ఒక కాకి కాదు, కాకోళములు ఉదయము సాయంకాలం ముందు వెళ్ళి చక్కని ఆహారాన్ని ఇచ్చావి అంటే దేవుని మాట ఏలియా వలె మనం కూడా విధేయులుగా ఉన్నట్లయితే మనకి ఏ సమయంలో ఏది కావాలో, ఆహారం కావాలా, వస్త్రాలు కావాలా, గృహం కావాలా, ఏం కావాలి, నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన కంటే నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు ఈ భూమి మీద. నీ గురించి ఆయన అంతగా ఆలోచిస్తున్నాడు. కనుక ఏ పరిస్థితిలోనైనా ఏ మేలైనా చేయగలడు ఆయన. ఇది చేయగలడా ఈ టైంలో అని అనుకోమాకండి.
ఏ టైంలోనైనా, ఏ మేలైనా, ఏ అద్భుతమైన, ఏ కార్యమైనా కానీ చేయగలిగిన సమర్థుడు ఆయన అని ఈ లేఖన భాగం ద్వారా మరింతగా మనకు అర్థమవుతుంది. కనుక ఆయనందు విశ్వాసం ఉంచండి. ప్రభు మీకు మేలు చేయడానికి ఆయన ఆలోచిస్తున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఎంత చక్కని దేవుడివి. అరణ్యములో ఉన్న ఏలియాని ఉదయము సాయంకాలమందు కాకులకు ఆజ్ఞాపించి ఆహారమును పంపించిన దేవుడివి. మీరు ఆజ్ఞాపిస్తే కాకులైనా, జంతువులైనా, మనుషులైనా మీ మాట వినాల్సిందే. ప్రభువా, మీ కొందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని సేవిస్తున్న వారి గురించి ఎంతమందికి ఏ ఏ విషయాలు మీరు ఆజ్ఞాపించారో మీ ప్రజలకు మేలు చేయడానికి, అందును బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. అనేకమైన విషయాలు మీ బిడ్డలు మొరపెడుతూ ఉన్నారు. వారి కుటుంబాలలో మేలు కలుగులాగున, వారి జీవితంలో ఆశీర్వాదం కలుగులాగున. కనుక ఇప్పుడే వారి ప్రార్థనలు అంగీకరించి నాయన, ఎక్కడి నుంచి అయితే శ్రమ స్టార్ట్ అయిందో ఏలియాకి, ఆహాబు, యెజ్బేలు అదే గృహం నుండి ఏలియాను పోషించడం అంటే మీరు చేసే కార్యాలు కంటికి కనపడవు, హృదయానికి అగోచరాలు. కనుక శ్రమ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచే వారి జీవితాలలో మేలు కూడా స్టార్ట్ చేయగలిగిన దేవుడివి. శ్రమ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే అద్భుతాన్ని కూడా వారి కుటుంబంలో మేలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున దీవించి ఆస్వాదించి వారి కుటుంబాలలో మేలు కలుగులాగున మీరు కృప చూపించి నెమ్మది, దీవెన, ఆరోగ్యము, ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి కుటుంబంలో దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలను, రక్షణ పొందిన దినమును జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించి నిండు వృద్ధాప్యం వరకు కూడా ఇలాగున చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.